ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఈ రోజుల్లో మధుమేహం సమస్య ప్రజలలో సర్వసాధారణంగా మారింది. దీనికి అతిపెద్ద కారణం ఆహార సంబంధిత తప్పులు, చెడు జీవన శైలి. దానితో బాధపడుతున్న వ్యక్తి తన జీవితాంతం దానితో జీవించవలసి ఉంటుంది. మధుమేహాన్ని పూర్తిగా నయం చేయలేం. ఆహారం, జీవనశైలిని మెరుగుపరచడం ద్వారా, వ్యాయామం సహాయంతో మాత్రమే దీనిని నియంత్రణలో ఉంచవచ్చు. ప్రీ డయాబెటీస్ దశలోనే వ్యాధిని అదుపులో ఉంచుకుంటే మధుమేహం ముప్పును తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ దశలో మధుమేహం ప్రమాదం నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవచ్చో తెలుసుకుందాం. ముందుగా ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటో తెలుసుకోండి. వాస్తవానికి ప్రీ డయాబెటిస్ అనేది మీకు మధుమేహం లేని లేదా మీరు సాధారణమైన దశ. ఈ పరిస్థితిలో మీ బ్లడ్ షుగర్ పెరిగింది, కానీ మీరు డయాబెటిక్ పేషెంట్ కేటగిరీలో ఉంచబడేంతగా కాదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మీరు లక్షణాలను గుర్తిస్తే మీరు మధుమేహం వైపు వెళ్లకుండా ఆపవచ్చు, లేదా మీరు దానిని సకాలంలో తిప్పికొట్టవచ్చు. ప్రీ డయాబెటిస్ను ఎలా గుర్తించాలి? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రీ డయాబెటిస్లో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చాలా ముఖ్యమైనది. మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 100 నుండి 125 మిల్లీ mg/dl మధ్య ఉంటే, లేదా HbA1c పరీక్ష 5.7 నుండి 6.4 మధ్య ఉంటే మీరు ప్రీ డయాబెటిస్ కేటగిరీలో ఉన్నారు. ప్రీ డయాబెటిస్ విషయంలో బ్రాంకియాన్స్ ఇన్సులిన్స్ ఉత్పత్తి చేస్తుందని మీకు తెలియజేద్దాం. అయినప్పటికీ ఇది కణాలను ప్రభావితం చేయదు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం శరీరంలో కొంత భాగం చర్మం నల్లగా మారినట్లయితే, ముఖ్యంగా అండర్ ఆర్మ్స్, మోచేతులు, వేలు, కీళ్ళు లేదా మోకాళ్ళు, మీరు ప్రీ డయాబెటిస్ బారిన పడవచ్చు. ఇది కాకుండా మీ ఆహారపు అలవాట్లు మంచివి మరియు మీకు ఎటువంటి వ్యాధి లేనప్పటికీ మీరు బలహీనత లేదా అలసటను అనుభవిస్తే ఇది కూడా ప్రీ డయాబెటిస్కు సంకేతం కావచ్చు. మీరు తరచుగా మూత్ర విసర్జన చేయవలసి వస్తే, ముఖ్యంగా రాత్రిపూట 2-3 సార్లు, మీరు ప్రీ డయాబెటిస్ బారిన పడవచ్చు. ఇటువంటి పరిస్థితిలో వెంటనే మంచి వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.